బ్రో హరిహర వీరమల్లు ఎట్టకేలకు రిలీజ్ డేట్ వచ్చింది, ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ కళ్యాణ్ గారిని రాజకీయాల్లో చూసి చూసి బోర్ కొట్టేస్తుంది. ఎప్పుడు కూడా అదే తెల్ల చొక్కా తెల్ల ప్యాంటు. సో ఫస్ట్ టైం మళ్ళీ మనకి థియేటర్లో రావడం అనేది చాలా సంతోషంగా ఉంది. సో మళ్ళీ ఆయన ఎప్పుడెప్పుడు డ్యాన్స్ ఎప్పుడెప్పుడు ఫైట్స్ చేస్తారా అని చెప్పి చాలా ఈగర్లు ఎదురు చూస్తాను అనమాట. అండ్ అఫ్ కోర్స్ నాకైతే మెయిన్గా ఓజీ మీద ఎక్కువ ఉంది. బట్ హరిహర వీరమల్లు కూడా ఇది ఒక ఫిక్షనల్ క్యారెక్టర్ కాబట్టి చూడాలి ఎట్లా ఉంటుంది అనేది. ధర్మం కోసం యుద్ధం పాలిటిక్స్లో గెలిచాడు, సినిమాల పరిస్థితి ఏంటి? సినిమాలో గెలిచే పాలిటిక్స్లోకి వెళ్ళాడు బ్రో. ఇక దీని గురించి మాట్లాడకపోయినా మనం పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. సో దానిలో ఆల్రెడీ దీనిలో ఇట్ట గెలిచి రచ్చగలమన్నారు కదా, ఆల్రెడీ సినిమాలో గెలిచే పాలిటిక్స్లోకి వెళ్ళాడు. అంటే ఆఫ్టర్ డిప్యూటీ సీఎం తర్వాత ఫస్ట్ మూవీ, అందులో యుద్ధాలు ఉండే మూవీ ఎలా ఉంటుంది థియేటర్లో? అదే నేను చెప్తున్నా కదా, మెయిన్ అంటే ఎప్పుడు కూడా మనం కమర్షియల్ మూవీసే చూసాం పవన్ కళ్యాణ్ గారిది. సో ఫస్ట్ టైం ఇలాంటి ఒక యుద్ధాల్లో జరిగే మూవీ చూస్తున్నాం కదా, చాలా ఎప్పుడెప్పుడు ఆయన ఎగర్లీ ఎదురు చూస్తున్నాం అనమాట. ఫస్ట్ డే కలెక్షన్ ఏ లెవెల్లో ఉండొచ్చు బ్రో? లైక్ పుష్పాన్ని కొడుతుందా హరిహర వీరమల్లు? 100% ఎందుకు బ్రో? ఈయన డిప్యూటీ సీఎం బ్రో. ఒక అల్లు అర్జున్కే అంత ఇది ఉంది. సో పవన్ కళ్యాణ్ ఫస్ట్ టైం పాన్ ఇండియా మూవీ, ఎందుకంటే పాన్ ఇండియా మూవీ ఇది కూడా రిలీజ్ కాదే పవన్ కళ్యాణ్ది. సో ఫస్ట్ టైం పాన్ ఇండియా మూవీ వస్తుంది కాబట్టి 100% పుష్పాన్ని కొడుతుంది అని చెప్పి నేను అంటున్నాను. నమస్తే. నమస్తే అండి. మీకు ఇష్టమైన హీరో ఎవరు? మహేష్ బాబు. ఓకే, కమింగ్ జూన్ SSMB 29 ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మీకు? బాగుంటుందండి, సినిమా హిట్ అవుతుంది, బాగుంటుంది. ఓకే, కాదక్క మామూలుగా మన హెయిర్ స్టైల్ చూసారా మహేష్ బాబు గారిది? లాంగ్ హెయిర్తో ఎలా ఉన్నారు? బాగుంటుందండి, లాంగ్ హెయిర్తో ఉన్నాడు. మహేష్ బాబుకి ఏ లుక్ అయినా బాగుంటుంది. ఓకే, సో మహేష్ బాబు గారికి మీరు ఏ సినిమా నుంచి ఫ్యాన్ అయ్యారు? నేను మురారి సినిమా నుండి ఫ్యాన్ అండి. అంటే చిన్నప్పటి నుంచి ఫ్యాన్ ఆయనకు మీరు? అవునండి, చిన్నప్పటి నుండి. ఓకే, సో మహేష్ మల్టీ స్టారర్ చేయాలనుకుంటే ఏ హీరోతో చేస్తే బాగుంటుంది ఇన్ టాలీవుడ్? హీరోలతోనా? హీరోలతో వెంకటేష్తో చేశాడు కదా, అలా ఎవరితో చేస్తే బాగుంటుంది? రామ్ చరణ్తో. రామ్ చరణ్తో. సో ఎలాంటి కైండ్ ఆఫ్ మూవీ, మాసా క్లాసా? మాస్. సో మహేష్ గారు ఈసారి గ్లోబల్ రికార్డు కొడతాడా? కొడతాడండి. సో కలేజా సినిమా రిలీజ్ ఈ నెల 30వ తేదీ, ఎలా అనిపిస్తుంది, వెళ్తారా? వెళ్తామండి, తప్పకుండా వెళ్తాం, చూస్తాం. సో ఓవరాల్గా మహేష్ గారి గురించి 1 wordలో చెప్పమంటే ఏం చెప్తారు అక్క? మహేష్ బాబు కూడా హెల్పింగ్ నేచర్ చాలా చేస్తాడు, అదొకటి నచ్చుతుంది. ఇంకా మంచి హ్యాండ్సమ్ ఉంటాడు. అక్క వేల మంది చిన్నాడు పిల్లలకు గుండె ఆపరేషన్ చేపిస్తారు మహేష్ బాబు గారు. సో ఎలా అనిపిస్తుంది అక్క, ఒక అభిమానికి ఏం చెప్తారు? అదే అండి, అభిమానికి అదే చెప్తాను. చాలా హెల్పింగ్ నేచర్ ఉంది, చాలా మందికి హెల్ప్ చేస్తున్నాడు తను. వాళ్ళ పాప కూడా తీస్తుంది కదా, అందులో వచ్చిన